దేవుని నమ్మాను కనుక ఈయనే దేవుడు అని చెప్పాలి అనే కోరిక కూడా నీకు కలుగుతుంది. చూసారా? కాబట్టి ఎప్పుడైనా కలిగిందా? ఏదో అక్కడ పుట్టావు, అక్కడ పెరిగాదు, వదిలేసాం, అయిపోయిందిలే అన్నట్టుగా కాదు. దేవుడు నువ్వు ఆయన పక్షంగా సాక్ష్యం ఇస్తావని, సువార్త ప్రకటిస్తావని, తిరిగి ఈయన తప్ప వేరొక సృష్టికర్త లేడని పంచభూతములు సాక్ష్యం ఇస్తావన్నాయి. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? పంచభూతాలు. ఆయనకే సాగిలు పడతాయంట, ఆయనే నమస్కరిస్తాయంట, మా విమోచకుడు నీవేనని ఎదురు చూస్తూ ఉంటాయి. ఉదాహరణ చూడండి, సృష్టిలో ఒక భాగాన్ని మనం 98వ కీర్తన 8వ వచనంలో మరి దేవుడు గొప్పగా ఇక్కడ రాయించాడు. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక అంటాడండి. నదులు ఏం చేస్తున్నాయండి? చప్పట్లు కొడుతున్నాయి. నదీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక విధమైనటువంటి శబ్దం వస్తూ ఉంటుంది, గొప్ప శబ్దం పలుకుతూ ఉంటాయి. ఆ శబ్దాలు ఏమైనా అవకతవకలు ఉంటాయా? ఎక్కువ తక్కువ ఉంటుందా? మీరు ఎప్పుడైనా గమనించండి. సముద్రం దగ్గరికి వెళ్ళినా, నదుల దగ్గరికి వెళ్ళినా ఒకే రకమైన ట్యూన్ వస్తూ ఉంటుంది. ఎన్ని నీళ్ళన్నా ఉన్నాయి. మనం నలుగురు ఉంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క చప్పట్లాగా ఉంటాయి. ఎవరా దారుణ ఆడదన్నట్టుగా కాదు, లయబద్ధంగా ఉంటుంది. ఎంత చూడండి, ఎంత బాగా ఉందనుకున్నారు? నీళ్ళు ఎన్ని బాగా ఉన్నాయి మీకు ఎంతమందికి తెలుసు? భూమి మీద నీళ్ళకి ఎంత భూభాగం ఉంది? 3 వంతుల వాటర్, 1 వంతు. ఓకే, చూసారా? మనం ఒక భాగంలో ఉన్నాం. నీళ్ళు అన్నీ ఉన్నా కానీ సరిహద్దులు నియమించి మనల్ని నాశనం చేయకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అందుకనే నదులన్నీ కూడా ఏం చేస్తున్నాయండి? ఆయన సన్నిధిలో చప్పట్లు కొడుతున్నాయి. ఇప్పుడు చప్పట్లు కొట్టడం మన 2 చేతులు ఉన్నవాళ్ళు హల్లెలూయా హల్లెలూయా. సాతాను పారిపోతాడు. శబ్దం చేస్తుంటే ఏమవుతాడు? దొంగలు 3 వచ్చారంట ఊళ్ళోకి. వస్తే ఆడు 3 ముక్కలు నేర్చుకొచ్చాడంట దేవుని సన్నిధికి వెళ్ళి. బాగున్నారా అన్నా అంట. అబ్బో, ఈ మాట చెప్పాడు. ముందు పరామర్శించడం మర్యాద లక్షణం ఏంటి? బాగున్నారా అన్నాంట. బాగున్నారా అంటే అమ్మో వాళ్ళు అనుకున్నాడు 3 దొంగలు వచ్చారంట ఆ ఇంటికి కన్నం వేద్దాం. ఇదేంటే బాగున్నారా అంటున్నాడు. మళ్ళీ అర్ధరాత్రి లేచాడు. ఆడి మాటలు మర్చిపోతాను. రేపు పొద్దున్న చెప్పాలి మా ఆవిడ. కానీ రేపు పొద్దున ఆవిడ నిద్రపోతుంది బావగా. పాపం చూడండి, బావగా నిద్రపోతుంటే నువ్వు వెళ్ళి ఇంద్రవయ్యా, వాళ్ళు 3 రోజులు కోవటం, ఆఖరి కోవటానికి వెళ్ళిరా అన్నారు. నాకేమవుతుంది, నాకు వాక్యం తెలియదు కదా అన్నాడు. వెళ్ళరాలే పర్లేదు, నీకు గుర్తునే చెబుదు కానీ అన్నాడు. అంటే అన్నాడు ఏమన్నాడంట, ఇది నెవరేసుకున్నాడు తెల్లారి చెప్పాలని. బాగున్నారా, తర్వాత కూర్చున్నారా, వెళ్తున్నారా అన్నా అంట. దేవుని స్తోత్రం. అక్కడ పాస్టర్ గారు చెప్పిన మాటలు అనమాట ఇవన్నీ. ఆ 3 ముక్కలు గుర్తుపెట్టుకున్నాడు. మిగతా అన్నీ అడిగి గుర్తురా. అట్లా వాక్యాలు అసలు తెలియదుగా. వాక్యం గురించి చెప్పండి, ఏం చెబుతా అన్నాడు. ఏమన్నాడు? ఈ 3 ఏంటి మీరు చెప్పండి. రాగానే ఏమన్నాను మనం? మర్యాదస్తులం అయితే బాగున్నారా, తర్వాత కూర్చోండి అన్న. ఇదే నిలబడ్డామని అడిగేట తెలిసిందని అనుకున్నారు వాళ్ళు. నాయన వీడి చీకట్లో కూడా మనం చూస్తున్నాడు అనుకున్నారు. దొంగలు ఎక్కడ వస్తున్నారు? కనవేయడానికి ప్రారి పక్కనే కూర్చున్నారంట. అయితే తర్వాత అన్నంట, వెళుతున్నారా అన్నా అంట. పరిగెత్తడం ప్రారంభించారంట వచ్చిన వాళ్ళు. దొంగ కన్నం వేయకోకుండా. దేవుని వాక్యం బాగా ఉపయోగపడిందా లేదా? కనుక కీర్తన గ్రంథంలో 32లో కూడా అంటాడు, నేను ప్రార్థన చేసినప్పుడు అంటాడు ఆయన, నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. స్వస్థపరిచావనే విశ్వాసం ఉన్నవాళ్ళు మీ చేయి పైకి చూపించండి దేవుని వైపు. దేవుడు చూస్తాడు. స్వస్థపరిచాడు నా దేవుడు. నేను ప్రార్థన చేస్తే ఆయన స్వస్థపరిచాడు. పోయిన వారంలో నాకు బాగోలా, పోయిన వారంలో అనేటువంటి వారు, నా పిల్లలకు బాగోపోతే నేను ప్రార్థన చేశాను. హల్లెలూయా. శరీరమే కాదండి, మానవుడు అంటే మానవుడు అంటే 3 భాగాలుగా ఉన్నాయి. ఏంటి ఆ భాగాలు మనకు తెలియాలి. ఒకటి ఏంటంటే ప్రాణము, మొట్టమొదటి శరీరము, తర్వాత ప్రాణం, 3వది ఆత్మ. ఇది మర్చిపోకూడదు మనం. మొట్టమొదటి శరీరం ఉండాలి, తర్వాత ప్రాణం ఉండాలి, 3వదిగా ఆత్మ ఉండాలి. ఈ 3 కలిగినప్పుడు వీటిలో ఏ దానికైనా స్వస్థత, అనారోగ్యం ఉంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికి? దేవునికి. అయ్యా నా దేహం మీద బాగోలేదు, నాకు అనారోగ్యం ఉంది కనుక మీరు స్వస్థపరచండి అని ప్రార్థన చేస్తే దేహంలో ఉన్న బలహీనత పోయినప్పుడు దేవునికి మనం ఆరాధించడానికి వచ్చాము. హల్లెలూయా. తర్వాత మనకి ఇంకా ప్రాణంలో మనకి సుఖం ఉండరు.
సుఖంగా నెమ్మదిగా ఉన్నట్టుగా ఉంటుంది. ప్రాణం ఏంటండి ఎపిరితీపిరి అయిపోతుంది, అయ్యో అయ్యో అనిపిస్తూ ఉంది అనుకునేటువంటి వారికి ఏముంటాయి? బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉంటుందా? షుగర్ ఎక్కువైపోయింది అనుకోండి, చాలామంది కొలాప్స్ అయిపోతూ ఉంటారు. బీపీ ఎక్కువైన గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఆయాసపడిపోతూ ఉంటారు. కాబట్టి వారిని దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నారో ప్రాణమును ఏం చేశాడు? దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు మాత్రమే చెప్పగలరు, వాళ్ళు మాత్రమే స్తుతించగలరు. వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే ప్రభువా, నీవు ఈ 40 దినాల్లో ఎన్ని దెబ్బలైతే తిన్నావో ఆ దెబ్బల వల్ల నాకేమైంది? స్వస్థత కలిగింది. నా ప్రాణానికి నెమ్మది లేక, జబ్బుల చేత, అనారోగ్యం చేత, బలహీనత చేత నేను స్వస్థత పొందాను. మూడోది ఎలాంటి స్వస్థత? ఆత్మలో ఏమి లేదు మనకి. అమలక్కలు అనే మాటలు, తమ్ముళ్ళు అన్నలు చెల్లెలు అనేటువంటి మాటలు, ఇది దరిద్రురాలే, దరిద్రుడే, సన్నాసి, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అమర్యాద అయినటువంటి మాటలు ఇవన్నీ మాట్లాడకూడదు. అలాంటి మాటలన్నీ మాట్లాడినప్పుడు పొరుగువారు, ఇరుగువారు, తెలియని వారు, రకరకాలైనటువంటి వారందరూ కూడా మన మీద నేరారోపణ చేసినప్పుడు మన అంతరాత్మ ఏమవుతుంది? అంతరాత్మకి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. ఆ బాధను ఎవరు తీసేస్తారు? దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే నా అంతరాత్మలో ఉన్నటువంటి వేదన తొలగిపోయాను. అందుకే అంటాడు, నా వేదనలో వెదకి తిని. ఎవరిని ఎదగాలి? వేదనలు ఎవరిని ఎదగాలండి? వాళ్ళని వీళ్ళే కాదు, దేవుని యొక్క పాదాలను వెతికి దేవుని పాద సన్నిధిలో, ప్రభువా నిన్ను ఆరాధించడానికి వచ్చాను, నా వేదనంతా నువ్వు సిలువలో తీసివేశావు అని ఆయన మనం ఏం చేయాలి? ఆరాధించే వరంగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఒకటి. మనం కొన్ని వచనాలు మనం చూద్దాం. మర్యాదగా ఉండవలసినటువంటి లక్షణాల గురించి దేవుని వాక్యంలో చాలా మాటలు మనం రాయబడి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని మాటలు మాత్రం మనం చూద్దాం. లోకాసు వార్త 7వ అధ్యాయము. ఒక ఆమె యేసు ప్రభుని ఎలాగా మర్యాద ఇవ్వవలసిన, గనపరచబడవలసిన ఆయన అని ఆమె గుర్తించి ఎంతగానో దేవుణ్ణి మర్యాదపూర్వకంగా తను ఏదైతే చేయాలనుకుందో, ఆయన గనపరచాలనుకుందో ఆ కార్యమును చేసి సిగ్గుపడక దేవుణ్ణి గనపరిచింది. కనుక ప్రియులారా, మరి 7వ అధ్యాయము 44 నుండి చదువుతున్నా. 44 ఏమంటుందంటే, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, యేసు ప్రభువు అన్నాడు, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా అన్నాడు, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంట్లోకి రాగా నీవు నా పాదాలకు ఏమవలేదండి? మర్యాద లేదు. అయ్యో, ఆయన పిలిచాను భోజనానికి, ఆయన పాదాలకు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇద్దాం. చాలామంది మరి యేసు ప్రభు ఎందుకు నా మాట చెబుతున్నాడు అతనితో? అతను అంటే కొద్ది ద్వేషమా? ఏమంటే భోజనానికి పిలిచినాడు ద్వేషం ఎందుకు ఉంటుంది? ఆయన భోజనానికి రమ్మన్నాడు, గౌరవించాడు, తనకు తగినట్లుగా సిద్ధం చేశాడు. ఆయన తన ఇంట్లో ఉంటాం తనకు ఎంతో మంచిది, మర్యాద అనుకున్నాడు, గౌరవం వస్తుంది అనుకుని పిలిచాడు, మంచిదే. కానీ ఈయన ఏమంటాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు నీ ఇంట్లోకి నేను వచ్చాను, కానీ నువ్వు నాకేమోలా? కాళ్ళు కడుక్కోమని నీళ్ళు కూడా ఇవ్వాల. చూడండి ఎట్లా చెబుతున్నాడు. నువ్వు చేసిన పనులు, నువ్వు చేసేటువంటి దేవునికి ఆరాధన, ఇవన్నీ కూడా ఘనపరిచే విధానాలు, మర్యాద, ఆయనకు కావాల్సిన మర్యాద మనం ఇవ్వకపోతే చాలా బాధపడినట్టుగా మనం ఇక్కడ గమనిస్తాం. వీళ్ళిద్దరు వ్యక్తులే ఉన్నారు అక్కడ, ఎక్కువ మంది కూడా లేరు. భోజనానికి పిలిచిన ఆయన ఉన్నాడు. ఆయన్ని తన పాపముల చేత కుమిలిపోతూ బాధపడుతూ ప్రభు పాద సన్నిధికి వచ్చి ఆ పాదాల మీద పడి అవి కడుగుతున్నటువంటి ఆమెనే వీరిద్దరు మాత్రమే కనబడుతున్నారు. అన్నాడు. ఏమన్నాడు? ఇంకా ఇవ్వలేదు, కానీ నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో, దేనితోనండి? ఏమన్నా నీళ్ళు తీసుకొచ్చిందా? నీళ్ళు కల్తీ లేనటువంటిది. కళ్ళనీళ్ళలో ఏముండవండి? కల్తీ ఉంటుందా?
మినరల్ వాటర్లోనే కొద్దిగా అవి కలుపుతారు, ఎస్ఎల్స్ అని అయ్యని పౌడర్లు కలిపి దాన్ని ఒక స్వీట్నెస్ తీసుకురావడానికి. అది ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ అనారోగ్యాలు వస్తాయి. కన్నీళ్ళలో ఏముండదు, కల్తీ ఉండదు. పాలల్లో కూడా కల్తీ ఉంటుంది, అన్నింటిలో కల్తీ ఉండదు. ఏదో దేంట్లోనే ఏదైనా కలిసిపోద్ది. కన్నీళ్ళలో మాత్రం ఏమీ కలవండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి నీళ్లు తీసుకొచ్చిందండి యేసుప్రభువుని కడగడానికి. అయ్యా ఏది కొన్నా కానీ కల్తీ, ఏది తెచ్చినా కల్తీ ఉంటుంది. నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగితే కడగదగినటువంటి దేవుడివి, నాకు మోక్షం నీవే అని తన జీవితంలో, తన కుటుంబంలో, తన వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల్లో తన పాప జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ ఇవ్వటానికి వచ్చినటువంటి యేసు ప్రభువుని ఏ విధంగా తన కన్నీళ్లతో కడుగుతూ ఏం చేస్తుంది, ఇంకా కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఎవరండి ఆమె గురించి చెప్పేది? ఆమె చెప్పుకుందా? ఆమె ఏం చెప్పట్లా. యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. భోజనాన్ని పిలిచిన గురించి సాక్ష్యం ఇవ్వట్లా. ఎలా ఉంటుంది? ఎందుకని ఇవ్వట్లా? మర్యాద లేనివాడు, మర్యాద అంటే తెలీదు, గర్విష్టి. ఈయనేదో ఏదో వచ్చాడనుకుంటున్నాడు బోధకుడుగా. ఆయన బోధలు వింటేనేమో ఆశ్చర్యం వేస్తుంది, ఆయన క్రియలు చూస్తేనే దేవుడు తప్ప వేరొకటి చేయలేడు అనిపిస్తుంది. అందుకోసం ఆ గర్విష్టి అయినటువంటి అతను యేసు ప్రభువులో చూసిన టాలెంట్ని బట్టి ఆహ్వానించాడు. ఇతను పిలిస్తే మనకెంతో మర్యాద వస్తే, గౌరవం వస్తే, పరపతి పెరుగుద్దనుకుని పిలిచాడు. కానీ తను పశ్చాత్తాపడతాను కానీ ఈయన సేవిస్తేనే కానీ నాలో ఉన్నటువంటి రోత హృదయాన్ని పోదగా అనేటువంటి గ్రహింపు కానీ లేనటువంటి వ్యక్తిగా యేసు ప్రభువు తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈమెను గురించి అయితే ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపింది. తన అందమైన తల వెంట్రుకలు దేనికి తీసుకుంటానా? తల వెంట్రుకలు దేనికి పెంచుతారు చెప్పండి? ఏనా? పురుషులు కానీ స్త్రీలు కానీ ఎందుకు చక్కగా నైస్ స్క్రాప్ వేస్తూ ఉండవు. దేనికోసం తెలీదా? తల వెంట్రుకలు తెలీదా? అద్దం ముందుకు వెళ్తే తెలుస్తూ ఉంటుంది. అద్దం ముందు చూసుకొని ఉన్న 4 వెంట్రుకలను చక్కగా సరి చేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పేం కాదు, అది దేవుడిచ్చినటువంటిది. దేవుడిచ్చిన అందాన్ని, ఆ అందాన్ని దేవుని మహిమ కొరకు తనకిచ్చిన అందమైన జుట్టుతో ఏం చేస్తుంది? అందమైన జుట్టుతో ఏం చేస్తుందండి? బా, ఎవరైనా తుడుస్తారండి తల వెంట్రుకలతో పాదాలను? తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచేస్తుందండి. ఏ తుండో బొండో తీసుకురాలి ఆవిడ. చాలామంది ఏం చేస్తారు, అమ్మ కొత్త ఉండి తీస్తారమ్మా, కొత్త ఉండి ఇయ్యమ్మా అని అంటారు ఎవరన్నా వస్తే. కానీ యేసు ప్రభుని ఆవిడ ఎంత గౌరవిస్తుందో, ఎంత ఘనపరుస్తుందో. ప్రభు హృదయం ఆ ఇంట్లోకి ఆమె వచ్చిన దగ్గర నుంచి కూడా ఆలోచన. ఆమె విస్తారమైన పాపములతో నా దగ్గరికి వచ్చింది, పాప భారంతో వచ్చింది. అందుకని ఏమంటే, పాప భారముతో రారా, పాదములపై పడరా. ఏం పాట అది? పాపము తొలగించుటకు, పాపములారము తొలగించుటకు నిత్య జీవమునిచ్చెను. పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవముని. హల్లెలూయా. ఏమిచ్చాడండి? ఆమెకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆమె ఏ భారంతో వచ్చిందండి? సీమోని ఇంట్లోకి రావటం ద్వారా నాకేదో ఘనత వస్తుందని ఆవిడ రాలా. ఎన్నడూ రానటువంటి ఆమె ఆ యొక్క భోజనాన్ని పిలిచిన ఆయన ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళాలి ఆవిడ. ఆయన రానివ్వలేదు, ఆవిడ వెళ్ళలేదు. ఈ రోజున ఎందుకు వెళ్ళింది? ఎందుకు వచ్చింది? పరమరక్షకుడైన దేవుడు నా రక్షకుడిగా చేసుకోవాలి. ఆయన నా పాపాలు క్షమించేవాడు. ఆయన్ని నేను వెళ్ళి చూసుకోవాలి. ఈ సమయం పోయిందంటే మరలా రాదు నాకు అనుకుంది. తెగించింది. ఈ ఇంటికల్లా ఆయన నన్ను ఎన్ని మాటలన్నా, ఎన్ని నిందలు మోపినా నేను మాత్రం ఆగేది లేదనుకుంది. వచ్చేసిందండి. ఏం తీసుకొచ్చింది? ఆమె కడగటానికి కన్నీళ్లు తీసుకొచ్చింది. ఆయన్ని పాదాలు తొడవటానికి తల వెంట్రుకలనే ఉపయోగించుకుంది. చాలామంది అంటారు, నా దగ్గర ఏమీ లేదండి దేవునికి ఇవ్వటానికి, ఉంటే ఇచ్చేసే దాన్నే, ఉంటే ఇచ్చేవాడిని అంటాం. అది కాదు ఆయన. అందుకని అంటాడు,
నా కుమారుడా, నా కుమారుడా, నీ హృదయం. ఆవిడ ఏం చేసిందండి? యేసు ప్రభువుకి ఏమిచ్చింది? హృదయం ఇచ్చింది కనుక కన్నీళ్ళు ఇచ్చింది, తల వెంట్రుకలు కూడా ఇచ్చేసింది. తన అందమైనటువంటి జీవితాన్ని దాసోహం చేసినట్టుగా పరమరక్షకుడు ఇవన్నీ నువ్వు ఇచ్చినవే. ఏమంటుందండి? ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చినటువంటి, నా ప్రాణము ఆత్మ దేహము నువ్వు కలిగించినటువంటి దేవుడివి, నేను ఆరాధించడానికి వచ్చాను. ఎంత చక్కనటువంటి విశ్వాసం! ఆ విశ్వాసం చూశాడు. తర్వాత ఇంకేమంటాడు ఆయన? చూడండి, యేసు ప్రభు చేత చక్కనటువంటి మాట పొంది వెళ్ళిపోతూ ఉంటుంది. అన్నాడు చూడండి, ఇతనితో చెప్తున్నాడు, అయ్యా నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. నేను లోపలికి వచ్చినప్పుడు చూడండి, నేను లోపలికి వచ్చినప్పుడు చూడండి, నా పాదాలు ముద్దుకు పెట్టుకోవటం మాంట్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమించిందండి ఈవిడ? యేసు ప్రభువుని ఎంత ప్రేమిస్తే ముద్దు పెట్టుకుంటారండి పిల్లలే. ఇప్పుడు చూడండి, వాళ్ళ పిల్లడైనా కానీ ఈవిడ ఎంత ప్రేమిస్తుందో చూడండి. ముద్దు పెట్టుకుంటుంది. ఎందుకని? హల్లెలూయా. ప్రేమిస్తుంది ఆ బిడ్డనే. ఆ బిడ్డకి అమ్మో నేను జాగ్రత్తగా చూడాలి, అటు ఇటు పడిపోతాడేమో, తగులుద్దేమోని ఆ ప్రేమించబట్టి భద్రతనే కలిగిస్తూ ఉంటాం. ఈమె ఎక్కువగా ప్రేమిస్తుంది యేసు ప్రభువుని. అందుకని ఏం చేస్తుంది? పాదాలని ముద్దు పెట్టుకోవడం మాటల. ఇంకేమన్నాడు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరినైతే ఆమె ముద్దు పెట్టుకున్నదో ఆయనే చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నీకు ఎవరైనా మేలు చేస్తే వారి గురించి నువ్వు చెప్పకుండా ఉండకూడదు. చిన్న మేలైనా. ఉదాహరణకు ఒక సేవకుడు ఒక గదిలో పక్కన ఇంకొక ఆయన అన్యుడు పక్కన ఉన్నాడు. ఇద్దరు హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నారు. అతను రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్ళాలంట. పక్కనే ఉన్నాడు. అన్నీ తెచ్చుకున్నాడంట, రేజర్ తెచ్చుకోవడం మర్చిపోయాడు పాపం. కనుక గడ్డం అనుకుంటే తీసుకోరు అప్పుడు ఆ జాబుకి. అయ్యో ఏం చేయాలి, టైం అయిపోతుంది అని కంగారు పడతానంట. ఈ పక్కనే సేవకుడు ఉన్నాడు. ఆయన అన్నాడంట, ఏంటి బ్రదర్ కంగారు పడిపోతున్నావు ఏంటి, అటు ఇటు తిరుగుతున్నాను. సరే అండి, ఏం లేదండి, గడ్డం నేను ఇంటర్వ్యూకి వచ్చాను, ఎక్కడ ఏంటని అడిగాడండి. సువార్త చెబుదామని అడిగితే నా దగ్గర సేవింగ్ చేసుకోవడానికి లేదండి అని అంట. అరే నా దగ్గర ఉంది, ఇంకొకటి తీసుకోండి అన్న. ఆ సేవింగ్ చేసుకుని ఇస్తారు కదా, ఆ గడ్డను చేసుకుని వెళ్ళిన తర్వాత ఆయన టాలెంట్ ఉన్నా కానీ గడ్డ ఉంటే కొన్ని జాబులకి మిలిటరీ కానీ ఏది డిఎస్పీ కానీ లేకపోతే ఎస్పీ కానీ పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ గడ్డాలు ఇవన్నీ కూడా సరిగ్గా లేకపోతే ఆయన తీసుకోరు కొన్ని పోస్టుల్లో. కాబట్టి కలెక్టర్ కానీ, ఎందుకంటే బికారి వాళ్ళలాగా ఉన్నాడు, ఈయనంటే ఇంకా అందరిని బికారీలు చేస్తాడని అలాంటి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ రూల్స్. దాని ప్రకారం ఉంటే వెంటనే ఈయన ఇచ్చేసరికలా సేవింగ్ చేసుకున్నాడు. ఆయన బాగా చదవరు, బాగా ఉన్నవాడు, బాగా కోటీశ్వరుడు కూడా. వెళ్ళాడంట, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు వచ్చి ఈ నెంబర్ తీసుకున్నాడంట. బ్రదర్ నువ్వు ఇచ్చిన ఆ సేవింగ్స్ దీనివల్ల నేను సెలెక్ట్ అయ్యాను, అది కనుక లేకపోతే ఆ క్షణంలో నేను వెళ్ళినా నా దగ్గర టాలెంట్ చూసినా వాళ్ళు నాకు పోస్ట్ ఇచ్చేవారు కాదు. కాబట్టి అని మర్చిపోకుండా కృతజ్ఞత ఉంచాడంట. తిరిగి హైదరాబాద్ వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని ఆయన గురించి విని దేవుని నమ్ముకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, నువ్వు చిన్న సహాయం చేసినా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. మనం మర్చిపోకూడదు మేలు చేయటం. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ ఈయన? ఈమె నా పాదములకు ఏం చేసింది? అత్తరు పూసిందండి. దేవుని స్తోత్రం. ఏమండి అత్తరు ఎక్కడ ఏమి రాసుకుంటారు? వస్త్ర బట్టలు సువాసన రావడానికి చాలామంది వాడుకుంటూ ఉంటారు. కానీ ఈయన పాదాలు ఎలాంటివండి? దేవుని యొక్క పాదసేవ, దేవుని సేవ, దేవుని పాదసేవ చేసుకునేటువంటి భాగ్యానికి నోచుకున్న ఈమె చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఆవిడ చేసిన ఘనకార్యమును, మర్యాదని, దేవునికి ఎంత మర్యాద చేసిందో చూడండి. పాదాలకు రాయటానికి తీసుకొచ్చింది. చూసారా, నీవు ఎలాంటి విశ్వాసంతో దేవుని ఆరాధించడానికి వచ్చావు. ఆవిడ ఇంట్లోకి వచ్చే దేవుడిని ఆరాధిస్తావు. దేవుని హృదయాన్ని కదిలించింది. ఆమె పాపాలని క్షమించేటువంటి మనసును దేవుని కలిగించింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది కోల్పోతుంటారు, అయ్యో నేను పాపాలు అది. మరి ఉదాహరణ చూస్తే ఇది ఇలాగ ఉండండి, చదివేసండి, ఈ భాగం చదవండి, తర్వాత మరొక మాట మనం చదువుకుందాం. చూడండి ఎలా ప్రేమించింది ఈమె. దేవుడు ఏమంటున్నాడు ఆవిడ గురించి? ఎలా ప్రేమించింది? విస్తారముగా ప్రేమించింది. ఇప్పుడు చూడండి, ఆవిడ విస్తారమైన పాపాలు దేవుని హల్లెలూయా.
అది ఇలా చాలామంది అనుకుంటారు, అబ్బో ఏమి ఎంత పాపం చేసిన వాడికి ఇస్తే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు అనుకుంటారు. ఏమి రాదండి. దేవుని స్తోత్రం. ఆమె విస్తారంగా ప్రేమించబట్టి వచ్చింది. ఆవిడ గురించి దేవుడు మాత్రమే చెప్పగలిగాడు. కాబట్టి 51వ కీర్తన 5వ వచనంలో ఏమంటారంటే, 51వ కీర్తన దావీదు మహారాజు ఏమంటారండి ఇక్కడ, నేను పాపంలో పుట్టిన వాడను. హల్లెలూయా. ఏమంటాడండి ఇక్కడ? అంటే మీకేమనిపిస్తుంది ఈ మాట చదివితే? పాపంలో పుట్టాడు. పాపం అంటే ఏంటి? అక్రమంలో పుట్టాడనా? జన్మ పాపం. జన్మ పాపం ఎలా వచ్చింది? మీకు అర్థం కావాలి ఈ మాట. అర్థం కావాలి ఊరి ఆదామవల్లోంచి జన్మ పాపం వచ్చేసింది. ఎలా వచ్చింది మనకనంటే, ఉదాహరణకి వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? మరి సరి చేయబడలేదే. యేసుప్రభు దేవుణ్ణి దేవుణ్ణి నమ్ముకున్నారు. తర్వాత ఎలా వచ్చింది? దేవుని నమ్ముకుంటే ఏమైనా క్షమించబడ్డాం కదా. ఇప్పుడు ఒకవేళ అక్కడ తీసేయండి. ఇప్పుడు మనం యేసుప్రభుని నమ్ముకున్నాం, బాప్తిసం పొందాం, కడగబడ్డాం, నీతిమంతులుగా పాపం పోయింది. ఏమొచ్చింది మనకు? ఇప్పుడు పుణ్యం వచ్చింది. పాపం పోయిందా పోలేదా? పాపం నా మీద నిలిచింది, ప్రభుత్వం చేస్తున్న వాళ్ళు, దేవుని నమ్ముకున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఇంకా అనుమానం ఉంటే చేతులు ఎత్తండి. ఉందా పోయిందా మీ పాపం? ఎట్లా పోయింది? యేసు ప్రభు నా కొరకు నువ్వు చనిపోయావు, నా పాపములు కడిగావు నీ రక్తంలో, నీ ఆత్మని దేవునికి అప్పగించావు నా పక్షంగా. అందుకు నేను పాపము లేనివాడుగా నీ ద్వారా చేయబడ్డా, నా పాపాలు కొట్టివేయబడ్డా అనేటువంటి విశ్వాసం. కనుక ఇక్కడ మరి అయినా కానీ ఇలా ఉండగా మనం అబద్ధం ఆడట్లేదా? అబద్ధాలు ఆడుతున్నాం. మర్యాద లేకుండా, దేవునికి మర్యాద ఇవ్వకుండా ఉండటం లేదా? ఎన్నో విషయాలు ఉంటున్నాం. బుధవారం రమ్మంటే ఉండవు, శనివారం ఉండమంటే ఉండవు. ఉద్యోగం ఉండి వ్యాపారాలు ఉంటే అది వేరే సంగతి. ఏమీ లేని వాళ్ళు మాత్రం రావాలి. అవునా కదా? బాధ్యతలు ఉన్నోళ్ళు ఆ బాధ్యత ప్రకారం ఆదివారం మాత్రం ఏ బాధ్యత ఉన్నా సరే విడిచిపెట్టాలి. దేవుని యొక్క ఆదేశాలే, మనం కాదు. కాబట్టి దాన్ని ఇక్కడ పాపంలో, నేను పాపంలో పుట్టిన వాడను అని అంటాడు. ఏంటి ఆ పాపం అంటే? బాగా నాకు అవగాహన అయింది. ఏదైనా తప్పు ఉంటే మీరు సరి చేయాలి, లేదా మీకన్నా అర్థం కాకపోతే మనం తెలుసుకోవాలి. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ. ఏంటంటే మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదా, మనకు తెలుసాయి. 10 ఆజ్ఞలు తెలుసు, 2 ఆజ్ఞలు తెలుసు. వాటిలో ఏదైనా మీరినట్టుంటే ఈ వారంలో అలా ఉండగా వివాహాలు చేసుకుంటే, వివాహాలు చేసుకున్న వారికి పిల్లలు పుడితే వారు ఎక్కడుండగా పిల్లలు కన్నారు? ఆజ్ఞ మీరి, ఆజ్ఞ అతిక్రమం ఏంటి చెప్పండి? పాపం. యేసుక్రీస్తులో మనకు కొట్టివేయబడింది, కానీ మనం బతుకుతూ ఉన్నాం. మనం ఇంకా చనిపోలా పాపం చేయకుండా. పాపం చేస్తూ ఉండగా ఈ పిల్లలు కూడా సంతానం కలుగుతుంటే వారు ఏం చేసినట్టంటే, మా తల్లిదండ్రులు ప్రభువా నీ ఆజ్ఞ మీరి పాపం చేసి ఉండగానే నన్ను కన్నారు. అది దావీదు చెప్పేది. అర్థమైందా మీకు? అక్రమంగా కాదు, వారిద్దరూ కూడా దాంపత్య జీవితాన్ని కలిగి ఉండి భార్యాభర్తలుగా పరిగణించబడి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండు, మర్యాదను కాపాడుకుంటూ, దేవుని కనపరుస్తూ, ఆజ్ఞ అతిక్రమిస్తూ, దేవుని కనపరుస్తానన్న పక్షాన ఆజ్ఞలు కూడా మేరతానే ఉన్నారు. అలాంటి సమయంలో కానటువంటి పరిస్థితిని అవగాహన చేసుకున్న దావీదు చెబుతున్నాడు ఏమంటే, నా తల్లిదండ్రుల్లో ఆజ్ఞ అతిక్రమించి ఉద్యోగాలు, వ్యాపారాల్లో, చదువుల్లో, బంధువుల్లో, మిత్రుల్లో, స్నేహితుల్లో, సంఘంలో, వ్యక్తిగతంగా ఉండగా నన్ను కన్నదను, కాబట్టి నేను పాపంలో జన్మించిన వాడని ఒప్పుకుంటాను. చాలామందికి అర్థం కాదు. అబ్బో నేను చాలా మా వాడు అసలు చాలా ఖచ్చితం అండి. మామూలు ఖచ్చితం కాదు, బడి దడి అన్నీ కూడా పడలేదు, మామూలు కాదు. ఏదైనా పాపానికి కావాల్సింది కూడా ఇచ్చారు. అది కాదు దేవుని దృష్టిలో. నీ అంతరాత్మ నీకు కనుక పాపాన్ని ఒప్పుకునేటట్టు చేస్తే, దావీదుకు అర్థమైంది కనుక ఆ విధమైనటువంటి కార్యం, మర్యాదను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం త్వరగా చదువుకుందాం. 1 కొరింథీ 13:5. 1 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం. అదేంటి? అమర్యాదగా నడవద్దు. ఎలా నడవకూడదండి?
చాలామంది మర్యాద ఎవరు ఎదటి వ్యక్తికి. చాలామంది మన మర్యాద అంటే ఏంటో కూడా తెలీదు. ఇందాక ఇద్దరిని గురించి చూసాం, వాళ్ళ మర్యాద ఎవరు ఇచ్చారో ఎవరో లేదో ప్రభు చెప్పేశాడు. కనుక నీకు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు అర్థమైనప్పుడు దేవుడిని ఆరాధిస్తాం. ఇక్కడ ఏమంటే అమర్యాదగా ప్రేమ ఎలా ఉంటుందండి? అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకున్నదు, త్వరగా కోపడు. ఇప్పుడు ఆ ప్రేమ, ఆమె యేసు ప్రభుని ప్రేమించిన ప్రేమ అమర్యాద చేసిందా? చేయలేమే. తర్వాత స్వప్రయోజనం ఏమన్నా అలా చేయటం ద్వారా తనకు స్వప్రయోజనం గురించి చేసింది ఆ పని, తనకు ఏదో లాభం వస్తుందని చేయలా. చూసారా? ఇంకే ఏం చేసుకోలే. త్వరగా కోపడదు, అపకారం ఏముండకూడదండి మనకి. ఎవరన్నా అపకారం చేస్తే ఏముండకూడదు మనకి? దేంట్లో ఉండకూడదు? చాలామంది ఎక్కడ ఉంచుకుంటారు? మనసులో లేదు కానీ డొక్కలో ఉంచుకున్నానంట. దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఎక్కడ ఉంచుకుంటారండి? ఎట్లా చూస్తారు? వాళ్ళు వెళ్తా ఉంటే మొదలు నష్టం రెండు ఒకటి. దేవుని స్తోత్రం. ఇక వీడు ఇక్కడే తిరుగుతున్నాడా, ఇంకా బతికే ఉన్నాడా అంటే చూస్తారు. ఏంటి అపకారం మనసులో ఉంచుకొని మనసులో ఎలా చూస్తాం? మనసులో ఎలా ఉందంటాడు ఇక్కడ? అపకారమును మనసులో ఉంచుకోకూడదు. మర్యాదగా ఉన్న వాళ్ళ లక్షణం అది, దేవుని నమ్ముకున్న వాళ్ళ లక్షణం అది. మరి మార్పు ఏమైనా వచ్చిందా రాలేదా? చాలామంది చూడండి, కోపం వచ్చినప్పుడు, గొడవ ఇచ్చినప్పుడు, ఏం ప్రశాంతి నీకు ఉందో లేదో కానీ 45 ఏళ్ళ ఇండస్ట్రీస్ అంటాడు ఒక్కొక్కళ్ళు. దేవుని స్తోత్రం. కోపంగా చూస్తూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు వీడికంటే అయ్యి వాళ్ళు ఇవ్వాలి యాభై చూస్తూ ఉంటుంది. ఇటు ఒకళ్ళు ఎలాగా చూసుకుంటారో, ఎలాగ మర్యాద లేకుండా ఉంటామనేటువంటిది అవగాహన అవుతుంది. కనుక స్వప్రయోజనాన్ని చూసుకోదు. ప్రేమ అనేటువంటిది అలా ఉంటుందని దేవుని వాక్యం చక్కగా వివరిస్తూ ఉన్నది. కాబట్టి మనం ప్రియులారా, ఈ రోజున మనం దేవుని ఆరాధించడానికి వచ్చాం. మనలో ఏముండకూడదు? మనసులో ఏముంచకూడదు? స్వప్రయోజనం ఉండకూడదు. ఏదో దేవుడు ఇస్తాడని రాకూడదు. దేవునికి నేను ఏమి ఇవ్వాలని రావాలి. హల్లెలూయా. ఏ ఉద్దేశంతో రావాలి? స్వప్రయోజనం కోసం మనం ఇక్కడ రావట్లా. మనకు అన్నీ ఇచ్చేశాడు ఆయన, ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇంకేమో వాళ్ళ ప్రాణం కూడా ఇచ్చేశాడు. ఇంకేం తెస్తా? ఎవడు ప్రాణం పోయిందా చచ్చిపోతాడు, ఇంకేం తెస్తారు వాళ్ళని? కనుక దేవుడు ఈ 40 రోజుల అనంతరం మన గుడ్ ఫ్రైడే రాబోతుంది. ఆ గుడ్ ఫ్రైడే ఆయన ప్రాణం అర్పించేశాడు, లోకం అంతా ఇచ్చాడు. లోకంలో మనకి మరి రక్షణ లేనప్పుడు రక్షణార్థమై తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, 12:2. మనము ఏమంటే ఈ లోక మర్యాదలు అనుసరించొద్దు. ఈ లోకంలో ఏం చేస్తారు? మర్యాద. ఏంటి ఆ మర్యాద అంటే లోకంలో ఉన్నాయని కూడా తర్వాత చూద్దాం. మనం లోక మర్యాదలు మీరు అనుసరించవద్దు. ఏమనుసరించాలి? ఉత్తమమును, అది దేవునికి ఏది ఇష్టమో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏమనుసరించమంటాడు? ఉత్తమమైన దాన్ని అనుసరించాలి. ఏది ఉత్తమమో అది చేయటానికి మనం చేసినప్పుడు దేవుణ్ణి ఆరాధించగలుగుతాం, ఘనపరచగలుగుతాం. ఇంకేమంటాడండి? అనుకూలం. ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం ఎవరికి అనుకూలంగా ఉండాలండి? ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా చూసుకుంటాం. మనం ఏం చూసుకుంటాం? మన సుఖం చూసుకుంటాం, మన పడక చూసుకుంటాం, మన తిండి చూసుకుంటాం, మనకి డబ్బు చూసుకుంటాం. మంచిది, చూసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఏళ్ళకి భోంచేయండి అని డాక్టర్లు కూడా చెప్తారు. టయానికి నిద్రపోండి, టయానికి లేకండి. ఇవన్నీ మంచి లక్షణాలు, మర్యాదస్తుల యొక్క లక్షణాలే. కానీ అసలు దేవునికి అనుకూలంగా మనం చేసుకోవాలి మన జీవితాన్ని. మన జీవితం ఎవరికి అనుకూలంగా ఉండాలి? నాకు అనుకూలం వద్దు ప్రభా, దేవుని ఆరాధించే వాళ్ళు ఏం చేయాలి? నాకు అనుకూలం వద్దు, నీకు అనుకూలంగా ఉండాలని నేను వచ్చా ఇక్కడికి. ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగా ఉండాలి. అందుకని అంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే దేవుని అనుకూలంగా ఉన్నవాళ్ళు లోక మర్యాదను అనుసరించరు. లోక మర్యాద ఏంటో తర్వాత చూద్దాం. కనుక ఉత్తమమైన దాన్ని అనుసరించాలి, అప్పుడు దేవుడు కనపరచబడతాడు. రెండవదిగా ఏంటంటాడు?
అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారాలి. ఏం మారాలండి? దేవుని చిత్తం లేదు ఇక అంతా స్వామి స్వయ ఇష్టం ఎంత, దేవుని చిత్తం కొద్దిగా ఉంటుందంట. స్వయ ఇష్టం ఎంత ఉంటుంది? అమ్మో, ఇక అంతా మన ఇష్టమే. ఉదాహరణకి మనము మన ఇంటికి వచ్చినా మన ఇష్టమే, ఎదుటోళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడ దేవుని దగ్గరికి వచ్చినా నా ఇష్టమే అన్నాడంట. అంతే. ఇక దేవుని ఇష్టమా, దేవుడి ఇష్టం ఇక్కడ ఏమైనా ఉందా ఏంటి, దేవుడు ఎక్కడ చెప్పండి అన్నట్టుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడ తెలుస్తుందండి? ఎక్కడైనా దొరుకుద్దా? ఎవరైనా నమ్ముతారా? ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ అమ్ముతారు? ఎక్కడ చెప్పబడుతుంది అని అంటే ఏ కాలేజీలోనూ చెప్పరు. కానీ ఇక్కడ ఏమంటాడంటే దేవుని చిత్తము దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. దేవుని చిత్తము దేవుని వాక్యంలో ఉంది. దేవుడు స్వయంగా మాట్లాడేటువంటి మాటల పదజాలాల్లో ఉంది. ఆయన ఏమైనా బూతులు ఏమైనా మాట్లాడా? అమర్యాదగా జీవించాడా? యేసు ప్రభువు దేవుడు కుమారుడుగా వచ్చానని చెప్పాడు. దేవుడు తానే శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కనుక శరీరంలో ఉండగా చెప్పాడు. ఆయన నడవటంలో కానీ మాట్లాడటంలో కానీ శత్రువులుగా ఉన్నవారిలో కానీ పాపం చేసిన వారిలో కానీ ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసిన వారు అయినప్పటికీ మీ పాప భారం నేను భరించాలా, మీ కొరకు నేను చనిపోవాలా, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారో, మీకు ఏమి చేయనా అన్నాడా? అల్లా ఆయన వచ్చిన పని దేవుని చిత్తాన్ని, దేవుని మర్యాదను కాపాడుతూ, దేవుని ఘనపరుస్తూ, దేవుణ్ణి ఆరాధించిన భూమి మీద ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే మానవుడికి వచ్చిన వారిలో ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు తండ్రి. ఆయన అన్నాడు, నా యొక్క చెమట రక్తంగా మారుతుంది. ఆయనను ఈ గిన్నె, ఇలాంటి పాత్ర, దీన్ని భరించడం చాలా కష్టంతో కూడిందిగా ఉంది కనుక నేను నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక, నెరవేర్చబడునుగాక అని దేవునికి తాను అప్పగించుకున్నాడు. నీవేమైనా అప్పగించుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీ నీది? దేవుని నమ్ముకుని మార్పు లేని జీవితం. మనసు మారదు. మనసు మారి నూతన రూపాంతరం పొందాలి. మనసు మార్చడానికి, రూపాంతరం పొందడానికి తీసుకెళ్ళాడు ఎత్తైన పర్వతం మీదకి. ఎవరో తెలుసా? శిష్యుల్ని, పేతుర్ని, యోహాన్ని. ఎందుకు తీసుకెళ్ళాడు అనుకున్నారు? ఎందుకు నేను ఇక్కడ తీసుకొస్తున్నాడు అనుకున్నారు? రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందడం అంటే జుట్టు నాగేశ్వరరావు జుట్టులాగా ఉండేది, అది పోవటం. రూపాంతరం చాలా చెందానండి రూపాంతరం అనుకుంటాడు చాలామంది. ఎన్టీ రామారావు ఉండేది రింగులు తిరిగి, ఆయనలాగా పొట్ట కూడా ఉండేది అప్పుడు అలాగే. ఇటు పెట్టినా అందమేనంట ఆయన. అట్లాగా అన్నట్టుగా అది కాదు రూపాంతరం. ఏ రూపాంతరం చెందమన్నాడు? మనసు మారాలి, నూతన పరచబడాలి. ఎవడైనా నువ్వు అంటాడు పౌలు, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాత జీవితం పోయింది, సమస్తమును నూతనం అవ్వాలి, సమస్తము నూతనం అయిపోవాలి. అది అప్పుడు పేతుర్ని, యోహాన్ని ఎందుకు తీసుకెళ్ళాడంటే చాలామంది అనుకున్నారు అగ్నిరథం మీద ఏలియా వెళ్ళిపోయాడు శరీరంగా ఉండగా. ఎలా వెళ్ళిపోయాడండి? శరీరంతో వెళ్ళిపోయాడు ఏలియా. ఈయన నువ్వు చూస్తావే కానీ వాగ్దాన భూమిలో అడుగు పెట్టమన్నాడు. ఎవరితో? మొట్టమొదట ప్రవక్త అయినటువంటి మోషేతో. అలాగే ఆ పర్వతం మీద ఆయన మృతి చెందడం జరిగింది. మోషే కూడా ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు ఎత్తైన పర్వతం మీదకి వచ్చినప్పుడు మోషే కనబడతాడు. చాలామంది అనుకుంటారు చచ్చిపోయిన తర్వాత ఏముండదండి. ఏముంటుంది అంటాడు. ఏముంటుంది? నా బంద బూడిద అయిపోతుంది, కాలిస్తే మట్టిలో పడేస్తే మన్ను అయిపోతుంది అన్నాడు. అంతే పుచ్చక్కన. వీడికి తెలిసింది అది. యేసు ప్రభు అందుకే చూపిస్తాడు, తీసుకెళ్ళాడు. మరి అజ్ఞానులారు మీకు తెలియదు రండి, రూపాంతరం మీరైనా తెలుసుకోండి. లోకానికి ఎట్ట మర్యాద లేదు, దేవుని కనపరిచే బుద్ధే లేదు వాళ్ళకి, మనసే లేదు. మనసు మారి రూపాంతరం చెందరాళ్ళు. నువ్వు రూపాంతరం చెందాలి అన్నాడు. అక్కడ తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. ఎలా మారుతున్నాడు ఆయన? వీళ్ళందరూ చూస్తూ ఉండగా దగదగ మెరిచిపోయినట్టు అయిపోతున్నాడు యేసు ప్రభు. దేవుని యొక్క వెలుగు కమ్మేస్తుంది ఆయన్ని. వీళ్ళు బిత్తరపోయారు, చూడలేకపోతున్నారు. ఇదేంటినా ఇక్కడికి వచ్చాను అంటే ఇలా చూస్తుంటే ఎవరు వచ్చారు అక్కడికి? కొండ మీద సరిపోయిన మోషే వచ్చేసాడు. దేవునితో మాట్లాడతానికండి, దేవునితో మాట్లాడడానికి భూమి మీద ఉండగా సంసిద్ధంగా ఉన్నాడు మోషే.
చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా వస్తావా? ఫోన్ చేసి మాట్లాడతాడు, ఇప్పుడు పని ఎక్కువగా ఉందిలే, అంట్లు కూడా కడగలేదు, అట్లే ఇవ్వాలి మీ మా బావకాయ, ఇవన్నీ చూసాక తెల్లారేటట్టు ఉంది, రావటం కష్టం, రేపు వారం వస్తాలే. దేవుని స్తోత్రం. ఎంత చక్కని ఉంటారు నాయన. రెడీమేడ్ తినడానికి వస్తా డ్యూటీలోనే తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ బొంబాయిలో చూసా. ఆ తర్వాత ఇక్కడ అసలు మామూలు కాదేగా, ఏ హోటల్ పడితే ఆ హోటల్ ఖాళీ వాళ్ళు మేసేస్తున్నారు అంతే. వేసేవాడికి తీసుకొస్తుంది. ఆడేమనుకుంటాడంటే చెయ్యలే బతుకు చేడ సస్తనం వేయలేక వస్తున్నారు తిన్నారు. వానరు అనుకుంటాడు ఇంకా వస్తే బాగుండు అనుకుంటాడు. ఆడేమనుకుంటాడు వీళ్ళందరికీ వేయలేక నేను చేస్తున్నాను అనుకునే ఆడు వేసినా తినేస్తున్నాం, చెమట వేసినా తినేస్తున్నాం. అబ్బా ఎంత టేస్ట్గా ఉందో. దేవుని స్తోత్రాలే లోయ. దేవుని మాటలు రుచించో. ఏ వాటలు బాగుండదు ఎగబడతా ఉంటాం. వెళ్ళటంలో తప్పులేదు, వాళ్ళు ఇవ్వటంలో తప్పులేదు. మనం పని చేసుకోవడం, ఉద్యోగాలు చేసుకోవడం, రెడీమేడ్గా వచ్చేయటం అంతా రెడీమేడ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తే ఏమైనా బట్టలు బాడీ అయిపోయినాయి అనుకోండి, బురదలు ఎట్లన్నా అక్కడికి వెళ్ళి కొనేసుకుంటాడు. నా 38 అండి 42 ఇచ్చేయండి అంటాడు. కాకపోతే ఇచ్చుకున్నాడు, రసీదులో వెళ్ళిపోవటమే. ఈ బట్టలు అవతల మారేస్తాయి. కానీ అలాగే పరలోకం వెళ్ళటం కుదరదండి. అలా పరలోకం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏలియా అంటున్నాడు చూడండి, నేను నీ కొరకు ఉన్నాను, సమర్పణ కలిగి ఉన్నాడు ఏలియా. శరీరంతోనే వెళ్ళిపోయాడండి. రథం పంపించాడు దేవుడు. అందరికీ విమానాలు ఎవరికాళ్ళు హెలికాప్టర్లు కొనుక్కుంటూ ఉంటారు కదా. దేవుడు ఏది కొనుక్కోకుండా పెట్టుకోకుండా డ్రైవర్ లేకోకుండా అగ్నిరథం దిగింది ఏలియా కోసం అన్నాడు. ఏలియా రథం మీద వెళ్ళిపోయిన ఏలియా అమ్మ ఎలా వచ్చాడు, ఈయన చనిపోయాడు, ఆయన చూస్తేనే వెళ్ళిపోయాడు, వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారు మరి ఏంటి, యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఇవన్నీ అవగాహన చేసుకోవాలి. ఇదే సినిమా చిత్రం మరలా ప్రత్యక్షం కాబోతుంది. యేసుప్రభు యొక్క రెండో రాకడకు ముందు జరిగే చిత్రం ఏంటంటే, ఇద్దరు హతసాక్షులు వస్తారు భూమి మీదకి. భూమి మధ్య భాగంలోకి వస్తారు, ప్లస్ పాయింట్. ఆ ప్లస్ పాయింట్లో దిగుతారు, 3.5 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు అని ఊతే కాలిపోతూ ఉంటారు మనుషులు. గ్యాస్ మీరు కటింగ్ చేస్తూ ఉంటారు కదా, ఏది ఇనుప ప్లేట్లు కట్ చేసేస్తూ ఉంటారు, డోర్లు కట్ చేసేస్తూ ఉంటారు. ఈ డోర్లు లేపేస్తారంతే మనోళ్ళు, ఏది గ్యాస్ ద్వారా కటింగ్ చేసి. కానీ వాళ్ళు వస్తారు, అసలైన వాళ్ళు వచ్చి దిగినప్పుడు వాళ్ళు నీళ్ళని రక్తంగా మార్చేసేటువంటి మనుషులు. వాళ్ళు నీళ్ళల్లో ఆకులు కనుక అలా వేస్తే రక్తం అయిపోతుంటాయి. తాగటానికి నీళ్ళన్నీ కూడా రక్తం అయిపోయినాయి. ఇప్పుడు మనకు నీళ్ళు దొరకట్లేదే, మినరల్ వాటర్ లేదే, మినరల్ వాటర్ కూడా ఎర్రగా వచ్చేస్తూ ఉంటుంది ఆ రోజున. ఈ 3.5 సంవత్సరాలు జరగబోయేటువంటి అద్భుతమైన ఒక ప్రణాళిక జరగబోతుంది. అందుకని వాళ్ళు మనసు మారిన వారు, నూతన పరచబడినటువంటి వారు, దేవుని హతసాక్షులు ఈ భూమి మీద దిగబోతున్నారు. ప్రపంచం కూడా అంతా ఒకటైన పోలీస్ సిబ్బందే కానీ మిలిటరీలే కానీ అలా దిగాలు పడిపోయి చూస్తారంట. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందో. వాళ్ళ తర్వాత దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఆజ్ఞ మేరకు వాళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత 3 రోజులు శవాలు అక్కడే ఉంటాయి. 3 రోజులు శవాలు అక్కడే ఉంటాయండి. అప్పుడు అంటాడంటే దేవుడు, ఎవరు తీయపోతే దేవదత్తలు మీరు పైకి లేచి రండి అని అంటే అప్పుడు అందరు చూస్తూ ఉన్నాయి. టీవీలన్నీ ఆన్ అయిపోతాయి. టీవీలో ఏంటి ఇందాక నుంచి పెడతాను, డీ ఛానల్ ఆన్ అవ్వలేదు, ఈటీవీ రావట్లేదు ఏంటి, అమ్మో ఇదేంటి ఇది వస్తుంది అనుకుంటారు. మొత్తం సెటిలైట్ ఆన్ అయిపోతాయి. ఎత్తైపోతాయి చూసారా, ఎత్తైపోతే ఏమైపోతాయి, షాపులు కాలిపోతాయి. మంగళదీపం కాలిపోయింది, ఎన్నో రకాలుగా వచ్చేస్తాడు. షార్ట్ అయిపోయింది. అక్కడ ఇక్కడ వార్తలు, ఈ వార్తలు పోయినాయి. ఏ వార్తలు వస్తున్నాయి ఇప్పుడు, అక్కడ నీళ్ళు మొత్తం అంతా రక్తం అయిపోయిందంట, ఇక్కడ ఎండిపోయినాయి, కప్పలు వచ్చినాయి, అవి వచ్చినాయి, మనుషులను వాళ్ళు కనుక నోట్లోంచి వస్తుంటే అగ్నికి ఆగుతైపోతున్నారు. ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. ఇదంతా భయం కలిగిస్తుంది. ఏమైపోతామేంటో. ఇప్పుడు ఎక్కడ గాజాలో ఎలా ఉన్నారు తెలుసా, ఇళ్ళన్నీ వదిలేశారు. ఇళ్ళని గబ్బిలేలకు వదిలేసి ప్రాణం దక్కించుకోవడానికి ఎడారిలో డేరాలు వేసుకున్నారు. ఆ డేరాలన్నీ మనం చూసాం మేము. వాళ్ళు ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి డేరాలు వేసుకుని అక్కడ గడుపుతారు. భవనాల్లో కాకుండా ఇంటికి ఎంజాయ్ చేయడానికి, భోజనాలు చేయడానికి అక్కడికి వచ్చి ఇసుకలో మనకు ప్రశాంతమైన వాతావరణం ఉందండి. నేను చూస్తూ ఉంటే వాళ్ళకి లేనటువంటి వనరులు మనకి ఇచ్చాడు దేవుడు. మంచి చెట్లు ఉన్నాయి, మంచి నీళ్ళు ఉన్నాయి. మన చెట్టు కింద కూర్చుంటే చల్లగా ఉంటుంది ఎండలోనైనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎడారిలో ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. వీళ్ళ ఆఖరిగా ఒక మాట చదువుకుని దేవుని ఆరాధిద్దాం. అదేంటంటే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మొదటి యోహాను, ఈ లోకమునైనను
లోకంలో ఉన్న వాటినైనను ఎవరిని ఏం చెప్తున్నాడు ఇక్కడ? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ఎక్కువ మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? మరి ఎవరిని ప్రేమించాలి? లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు, లోకంలో ఉన్నవాడిని ప్రేమించొద్దు అంటున్నాడు. మరి ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? మనల్ని మనం ప్రేమించుకోవడం కాదు. ఎవరిని ప్రేమించాలి? మన మర్యాదస్తుల లక్షణం ఏంటంటే, ప్రభు మన కొరకు చేసినటువంటి పంచభూతాలను చేశాం అయ్యా, భూమిని చేశాం, దాని మీద పంటలు పండుతున్నాయి, భూమి మీద చక్కగా ప్రయాణాలు, రైలు ప్రయాణాలు జరుగుతున్నాయి, ఆటో ప్రయాణం జరుగుతుంది, రోడ్లు వేసాం, పంటలు పండిస్తున్నాం, ఇన్ని మాకు వనరులు కలిగి ఉన్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, పిల్లలను చదువు బడికి పంపించగలుగుతున్నాం, మందిరాల్లోకి వచ్చి ఆరాధించగలుగుతున్నాం. ఇన్ని చేసావు భూగోళం, దాన్ని బట్టి నీకు వందనాలు. నీళ్లు తాగడానికి, వేడి నీళ్ళు స్నానాలు చేయడానికి, రకరకాలైనటువంటి నీళ్ళ ద్వారా ఉపయోగం ఉన్నాయి, అన్నీ కూడా నీళ్ళని మాకు ఇచ్చాం. గాలి పీల్చుకోవడానికి నాకు, పిల్లలకి, వాతావరణం అందరికీ, సకల జీవరాశులకి, మా గేదెలకి, మా కుక్కలకి, పశువులకి, సమస్తానికి గాలి ఇచ్చావు. కాబట్టి నీకు వందనాలు ప్రభువా. అగ్ని ఇచ్చావు చక్కగా వేడివేడిగా కాల్చుకోవడానికి, చలిస్తే సావకుండా ఉండటానికి, రక్తం గడ్డగట్టకుండా ఉండటానికి చక్కని వాతావరణం ఇచ్చి హీటర్లు పెట్టుకుంటున్నారు. ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ బాగా కూలింగ్ 0%లోకి వచ్చేది. వాళ్ళకి వేడి ఉండదు కొన్ని నెలల్లో. ఆ నెలల్లో ఏమైపోతుందంటే బయటికి వెళ్ళిన గడ్డగట్టేస్తాయి. ఇటు కూడా సాక్సులు వేసుకొని ఇళ్లలో పొయ్యిలు పెట్టుకుని హీటర్లు పెట్టుకుని మొత్తం హీటర్ అది అయిపోద్ది. ఇది కూలింగ్ ఎలా పెట్టుకున్నామో అలాంటి హీటు కలిగినటువంటి హీటర్గా మార్చుకుని అలా నిద్రపోతూ ఉంటాం. ఇవన్నీ ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని ఆయనకి ఆరాధన. మర్యాదస్తుల యొక్క లక్షణమైనది. మర్యాదగా మనం ఉండాలి. ఇందాక చూసాం ఆవిడ ఎంత మర్యాద ఇచ్చింది యేసు ప్రభుకి. తన కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ముద్దు పెట్టుకోవడానికి మానలేదు. తిరిగి ఆయన ఏం చేస్తుందంటే అత్తరు పూసి ఎంత సువాసన తీసుకొచ్చిందండి. ఆ ఇంటికే సువాసన తీసుకొచ్చింది. ఆ ఇంటి యజమాని యొక్క ఇల్లు సువాసనతో నిండిపోయింది. ఆమె ఎలాగుంది? మన దుర్గంధముతో నిండిన నల్లు ఎలా ఉందండి ఆమె? ఆడికి చూడటానికి ఎలా ఉంది? ఆమె వస్తే అమ్మో ఎంత దుర్గంధంతో, ఈవిడ ఎంత బతికంత ఎలా ఉందో ఏంటో అనుకుంటున్నాడు ఆ సీమోన్ అనేటువంటి ఆయన. దేవుడు అంటున్నాడు ఆమె రూపాంతరం చెందింది, మనసు మార్చుకుంది, పాత జీవితాన్ని విడిచిపెట్టింది, మర్యాద ఇవ్వటానికి వచ్చింది. నాకు ఇలాంటి మర్యాద ఇచ్చేవాళ్ళు కావాలి. ప్రభుకి ఎవరు కావాలండి? ప్రభు మర్యాద ఇచ్చేవాళ్ళు కావాలి. ప్రభువును మర్యాద ఇచ్చి ఆరాధించేవాళ్ళు కావాలి. ఆయన చిత్తం లోక మర్యాదను అనుసరించేవాళ్ళు వద్దు. ఎవరు మర్యాద ఇవ్వాలి? లోకమునైనను లోకంలో ఉన్నదాన్ని నేను ప్రేమించుకోకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని ఆరాధిస్తానుకున్నాను నేను ఈ భూమి మీద. ఇంకో దినం ఉంటే దేవా నిన్ను అలాగా చూడాలని, నిన్ను కనపరచాలని, నిన్ను గౌరవించాలని, నీకు మర్యాద ఇవ్వాలని నిన్ను మర్యాద ఇస్తున్నానంటే సాటి మానవుడు నీ స్వరూపంలో ఉన్న వారికి మర్యాద ఇస్తూ నా మనసులో ఏముంచుకోను? ఏముంచుకోను? ఇందాక చదివాం కదా. కాదు మనసులో ఇందాక చదివాం కదా. మొదట కోరింది ఏముండకూడదు? మనకేముంటుంది? వీడు పెన్సిల్ తీసేసాడు నా బ్యాగ్లోను. అయ్యా ఆడికి కావాల్సిన పెన్షన్, నాకు కావాల్సిన పెన్షన్ ఈ ప్రభు. హల్లెలూయా. ఆడికి కావాల్సిన పెన్సిల్ ఆడికి ఇస్తే నా దగ్గర దొంగతనం చేయడుగా. ఏం చెప్పాలి దేవునికి? ఆడికి కూడా ఇచ్చావనుకో పెన్సిల్, నా పెన్సిల్ తీసుకోండి. ఆడికి కూడా డబ్బులు ఇచ్చావనుకో, నా డబ్బులు దొంగతనం చేయడు. అది డబ్బు లేకపోతే దొంగతనం చేస్తున్నాడు, తిండి లేకపోతే కాలబడి ఎక్కడోసారి ఎత్తుకెళ్ళిపోయి తింటున్నాడు. కాబట్టి ఏం కావాలని కోరాలి నువ్వు? అపకారాన్ని మరి నీ డొక్కలో ఉంచుకోకూడదు. ఏం చేయాలి? ఉపకారిగా మారాలి నువ్వు. అపకారాలు ఇప్పుడు ఏమవ్వాలి? దేవుని దగ్గరికి వచ్చి ఉపకారిగా నేను అయ్యో ఎవరికి ఏమవ్వాలి? వాళ్ళు దేవుని నమ్మాడా నమ్మలేదు, సాటి మానవుడుగా మనకున్నటువంటి దాంట్లో మనం ఉన్న పరిధిలో నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నా ప్రభువా ప్రార్థన చేసి వారి అవసరం కూడా తీర్చమని. అందుకని అంటాడు కాగా దేవుడు తన శరీరం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. వెతుకుతున్నప్పుడు తప్పకుండా దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.